అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీది అనాదిగా వస్తున్న సోదర సంబంధం. మీరు సాకారంలో సోదరి సోదరులు కనుక మీకు ఎప్పుడు క్రిమినల్ దృష్టి ఉండరాదు అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, విజయి అష్టరత్నాలుగా ఎవరు అవుతారు, వారి విలువ ఏమి? ఎవరి మనసులో క్రిమినల్ ఆలోచనలు ఉండవో, పూర్తిగా మంచి దృష్టి ఉంటుందో వారే అష్టరత్నాలుగా అవుతారు, అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. వారి విలువ ఎంత అధికంగా ఉంటుందంటే, ఎవరిపై అయినా గ్రహచార ప్రభావము పడితే వారికి అష్టరత్నాల ఉంగరం ధరింపజేస్తారు. అది ధరిస్తే గ్రహచారం తొలగిపోతుందని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యే మీ బుద్ధి దూరదేశీ బుద్ధి అయినందున నిరంతరం బాయి స్మృతిలోనే ఉంటారు. ఓం శాంతి. వారి పేరు ఏమిటో ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రాహ్మణులు బ్రహ్మకుమారులు కుమారీలు అనేక మంది ఉన్నారు. దీని వలన మీరు దత్తత తీసుకోబడిన పిల్లలని నిరూపించబడుతుంది. ఒకే తండ్రి పిల్లలు కనుక తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే. మనము ఆత్మలము, వారి అనాది సంతానము. వారు పరంపిత పరమాత్మ సుప్రీం సోల్. మరెవ్వరిని సుప్రీం అనే మాట అనరు. సంపూర్ణ పవిత్రులనే సుప్రీం అని అంటారు. అలాగని అందరిలో పవిత్రత ఉంది అని అనము. ప్యూరిటీని ఈ సంగమంలోనే నేర్చుకుంటారు. మీరైతే సంగమయుగ నివాసులు. ఉదాహరణకి కలియుగ నివాసులు, సత్యయుగ నివాసులు అని అంటారు కదా, అలాగే మీరు సంగమయుగ నివాసులు. సత్యయుగము కలియుగము అయితే చాలామందికి తెలుసు. దూరదేశ బుద్ధి కలవారుగా అంటే అర్థం చేసుకోగలరు. దూరదేశీ బుద్ధి కలవారుగా ఉంటే అర్థం చేసుకోగలరు. కలియుగము సత్యయుగానికి మధ్యలో ఉన్న దానిని సంగమయుగమని అంటారు. శాస్త్రాలలో అయితే యుగే అని అనేశారు. తండ్రి అంటారు, నేను యుగ యుగంలో రాను, నేను పురుషోత్తమ సంగమయుగి బ్రహ్మకుమారి కుమారులము అని మీ బుద్ధిలో ఉండాలి. మనము సత్యయుగంలోనూ లేము, కలియుగంలోనూ లేము. సంగమయుగం తర్వాత సత్యయుగం తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థులు. అందరూ పవిత్రంగా లేరు. చాలామంది పతితంగా కూడా అవుతారు. నడుస్తూ కింద పడిపోతారు. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి అమృతం తాగుతారు. వాస్తవానికి అమృతం వదిలి విషం తాగే వారిని కొంతకాలం రానియరు. కానీ అమృతం పంచేటప్పుడు అసురులు దాక్కుని వచ్చి కూర్చునేవారని కూడా గాయనం ఉంది. ఇంద్రసభలో ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం కలుగుతుందని ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక గంధర్వ కన్య ఒక వికారిని తీసుకొస్తే వారికి ఎటువంటి గతి పట్టింది. వికారీలైతే తప్పకుండా కింద పడిపోతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మన మనసుని మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనసు మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. బ్రాహ్మణీలు మార్గదర్శకులుగా అయి వస్తారు. వారు మంచి పుష్పాలుగా ఉంటారు. కొంతమంది స్టూడెంట్లు కూడా అర్థం చేయించడంలో చాలా చురుకైన వారు ఉంటారు. పుష్పాన్ని బాబా బ్రాహ్మణికి ఇవ్వకుండా అటువంటి స్టూడెంట్లకు ఇస్తారు. నేర్పించే వారి కన్నా వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. ఏ వికారాలు ఉండవు. కొంతమందిలో అవగుణాలు ఉంటాయి. క్రోధ భూతము లోభభూతము ఉంటాయి. వీరు ఫేవరెట్ మార్గదర్శకులని, వీరి 2వ నెంబర్ వారని బాబాకు తెలుసు. కొంతమంది పండాలు జిజ్ఞాసువులంతా ఫేవరెట్గా ఉండరు. ఎవరిని తీసుకొస్తారో వారు ఫేవరెట్గా అవుతారు. నేర్పించేవారు మాయా ప్రభావంతో వికారాలలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. చాలామందిని ఊబి నుండి బయటకు తీస్తారు, కానీ తామే కూరుకుపోయి మరణిస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. క్రిమినల్ ఐ మోసగిస్తుందని పిల్లలకు కూడా తెలుసు. క్రిమినల్ ఐ ఉన్నంతకాలం సోదరులుగా ఉండాలని లభించిన డైరెక్షన్ ప్రకారం నడుచుకోలేరు. సివిల్ ఐ కలవారు క్రిమినల్ ఐ కలవారిగా మారిపోతారు. క్రిమినల్ ఐ పరివర్తన అయ్యి పక్కా సివిల్ ఐ కలవారిగా తయారైతే దానిని కర్మాతీత స్థితి అని అంటారు. ఎంత వండర్ఫుల్ మాల తయారవుతుంది. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది. పిల్లలు అనేక మంది ఉన్నారు. ఇక్కడ సూర్యవంశం చంద్రవంశం స్థాపన అవుతాయి. వారందరి నుండి ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునేవారు 8 రత్నాలు వెలువడతారు. వాటి మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రము
శివుణ్ణి ఉంచుతారు. అలా రత్నాలుగా తయారు చేసేవారు వారే. గ్రహచారం పట్టిన అష్టరత్నాల ఉంగరం ధరిస్తారు. ఈ సమయంలో భారతదేశంపై రాహుదశ ఉంది. ఇంతకు ముందు కూడా వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది. మీరు సత్యయుగంలో దేవతలుగా ఉండి విశ్వముపై రాజ్యపాలన చేసేవారు. తర్వాత రాహుదశ కూర్చుంది. ఇప్పుడు మీకు మనపై బృహస్పతి దశ ఉండేదని తెలుసు. దాని పేరు వృక్షపతి దశ. క్లుప్తంగా బృహస్పతి దశ అని అంటారు. మనపై బృహస్పతి దశ ఉండేటప్పుడు మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. వేల మందిలో మనుషులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. ప్రయత్నించే వారిలో కూడా ఒకానొకరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు శరణుకై వచ్చారు. మా శీలం కాపాడండి అని అంటారు. ద్రౌపది, వీరు నన్ను వివస్త్రను చేస్తున్నారు, పతితను కాకుండా రక్షించు అని పిలిచింది కదా. సత్యయుగంలో ఎప్పుడు వివస్త్రలుగా అవ్వరు. వారినైతే సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. చిన్న పిల్లలైతే నిర్వికారులుగానే ఉంటారు. ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. భలే స్త్రీ పురుషులు కలిసే ఉంటారు, అయినా నిర్వికారులుగానే ఉంటారు. అందుకే మనము నరు నుండి నారాయణుడుగా, నారి నుండి లక్ష్మిగా అవుతున్నామని అంటారు. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ రావణుడు ఉండడు. దానిని రామరాజ్యం అని అంటారు. రాముడని శివబాబాను అంటారు. రామనామం జపించడం అనగా తండ్రిని గుర్తు చేసుకోవడం. రామ రామ అంటున్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటాడు. రామ రామ అని అంటారు. అన్న, మనకు విశ్వరాజ చక్రవర్తి పదవి లభిస్తుందని మనకు తెలుసు. దాని కొరకు ఒక జన్మ పవిత్రంగా ఉంటే ఏమైపోతుంది? వారిని బాలబ్రహ్మచారులనే అంటారు. చివరి వరకు పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా అయిన వారికి తండ్రి అంటే ఆకర్షణ ఉంటుంది. పిల్లలకు చిన్నతనంలోనే జ్ఞానం లభిస్తే రక్షించుకోగలరు. చిన్న పిల్లలు అమాయకులుగా ఉంటారు. అయితే బయట స్కూళ్ళు మొదలైన వాటి సాంగత్య రంగు అంటుకుంటుంది. మంచి సాంగత్యం పైకి తేల్చుతుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. మేము మిమ్ములను శివాలయానికి తీసుకొని వెళ్తామని తండ్రి అంటారు. అవివేకుల సంఖ్య కర్మయోగులు వేర్వేరు ఫలాలను ఇస్తాయని అనుకుంటారు. కానీ ఆ రెండింటిలో ఏ ఒక్కదానికైనా సరిగా ఆచరించిన వారు దాని ఫలస్వరూపమైన పరమాత్మను చేరుకుంటారని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. అరే చింటూ, ఈరోజు బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలు ధారణ చేసి పుష్పాలుగా అవ్వాలి. అవగుణాలను వదిలేయాలి. ఎవరికి ముళ్ళు గుచ్చరాదు. ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు బాబా తప్ప ఇతర మీది గుర్తురాని స్థితిని తయారు చేసుకోవాలి. పూర్తి పవిత్ర దృష్టి కలవారిగా అవ్వాలి. సదా బృహస్పతి దశ ఉండాలి. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నంగా అయ్యే సంతుష్టమని భవ. బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే పెద్ద ఖజానా సంతుష్టంగా ఉండడం. ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్ట రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులు. ఏది పొందుకోవాలో అది పొందుకున్నారు అనేదే వారి పాట. ఇటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా అయ్యేందుకు విధి లభించిన అన్ని ఖజానాలను ఉపయోగించడం. ఎందుకంటే ఖజానాలను ఎంత సఫలం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరైతే సదా మంచితనం అనే ముత్యాలని ఏరుకుంటారో, అవగుణాలనే కంకరరాలను ఏరుకోరో వారినే హోలీ హంసలని అంటారు అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.